అంటే ఆల్మోస్ట్ 2 weeks నుంచి కంటిన్యూస్ వర్క్ చేస్తాను. ఆయన డైరెక్ట్ అండ్ రైటర్ కదా, సో వాయిస్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఐ హోప్ యూ వాయిస్ అండర్స్టాండ్. ఇంకా అందరూ చెప్తున్నట్టు జస్ట్ నాకు ఒక 24 years ఇలాగా ఈ జీవితాన్ని నాకు ప్రసాదించి ఇక్కడ వరకు నన్ను నడిపించి నా ఫ్యామిలీ, మా పేరెంట్స్ నాగేశ్వరరావు గారు, మా అమ్మ గణపతి గారు అండ్ మా తమ్ముడు అందరూ కూడా ఫ్యామిలీ బ్యాక్ బోన్ ఉన్నారు. నాకు మోర్ దాన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండేవారు కూడా. ఇప్పటికీ ఐ కెన్ సే అంటే 24 years వచ్చి ఐ హ్యాడ్ ఎక్స్ప్లోర్డ్ లాట్ ఆఫ్ లైఫ్, లైక్ స్కూలింగ్, కాలేజ్, ఇంత లైఫ్ ఎక్స్ప్లోర్ చేశాను. అయినప్పటికీ కూడా మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మై మదర్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు ఇట్. ఆ తర్వాత ఈ ఫిలింకి మెయిన్ బిల్డ్ అయిన గ్యాంగ్ జైంట్స్ టీమ్ మొత్తం ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ నవీన్, ఇక్కడ మంచి లేడు, అండ్ మెయిన్కి డైరెక్టర్, వీళ్ళిద్దరు కూడా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. సో ఒక ఫిలిం అనుకున్నప్పుడు అలాంగ్ విత్ గ్యాంగ్ టీమ్స్, జెన్ ఫిల్మ్స్, భరద్వాజ్, లోకేష్, ఖుషి, సుజాత, సీనియర్ ఎడిటర్ వెంకటరావు, మ్యూజిక్ దినేష్, మహేష్, లేడీ మహేష్, మెయిన్ పిల్లర్ చిట్టి అలియాస్ ఆశా, డిఓపి సందీప్ గారు, అసిస్టెంట్ వర్క్ చేసిన మురళి గారు, డైరెక్టర్ విక్కీ, అందరూ పంపించండి పైకి రావాలి. ఓకే, నేను ఫ్రేమ్ కొద్దిగా వైడ్గా ఉందని ఫీల్ అవ్వండి. వీళ్ళంతా క్రిస్ అండ్ షార్ట్గా కాల్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో యాజ్ ఐ సెడ్ క్యాస్టిల్ గ్రూప్ గురించి ఈ మేడ్పల్లి ఫిలిం ఇలా అయ్యింది, ఇలా మేము ప్రజెంట్ చేసిన వీడియో ప్రొడక్షన్స్ కలిపి మేము ముందుకు వస్తున్నాం. వీటన్నిటికీ ఫస్ట్ వేషం పడింది లోకేష్. సో థ్యాంక్ఫుల్ టు యూ. అంటే మా ఆఫీసు ఇన్ఫీవాష్లో అంటారు మొత్తం లొకేషన్ని. సో మంచి వైపింగ్ అనమాట. కాల్మాగిన మూవీలో విక్కీ ఒక ఛాన్స్ ఇచ్చి అంటే గ్యాంగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్లో వచ్చిన ఫిలిమ్స్లో కాల్మాగిన ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూవర్షిప్. రికార్డ్స్ స్టాండర్డ్స్ని మేడ్పల్లి టీమ్ బ్రేక్ చేయాలని చెప్పి కోరుకోవడం మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్స్. అండ్ దానికి వేరే పడింది లోకేష్ వల్ల. లోకేష్ ఒక ఛాన్స్ మీట్ అయ్యి మన డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళడం వల్ల ఈ డిస్కషన్ జరిగి ఈరోజు ఈ ఫిలిం ఇక్కడ వచ్చింది. ఆల్మోస్ట్ 1 year. అంటే టెక్నికల్గా చూస్తే లాస్ట్ ఇయర్ కొన్ని అవర్స్ July 5th రేపు వస్తాం July 5th కాల్మాగిన రిలీజ్ అయ్యింది. సో టెక్నికలీ 1 year తర్వాత మేము ఒక డ్రీమ్ అనుకొని ఎన్నో డిస్ప్యూట్స్తో మేము మళ్ళీ ఆ అవుట్పుట్ని రీడిఫైన్ చేసి ప్రతి దాని మీద అవన్నీ గ్రౌండెడ్ ఇష్యూస్ మీద వర్క్ చేసుకొని తీసుకొచ్చాము. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మా డైరెక్టర్ విక్కీ యాజ్ వెల్. అంటే విక్కీతో జర్నీ ఎలా ఉంటుందంటే మా ఫీల్డే, మాది సినిమాటోగ్రఫీ చిన్నప్పటి నుంచి. సో మా ఫీల్డే ప్రెస్గా వర్క్ చేశాడు అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో అయ్యాడు. ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఎడిటర్. సో ఈ ఫీల్డ్తో వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకే సింగిల్ యాటిట్యూడ్ అండ్ మైండ్ సెట్ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్టాండర్డ్స్ దాటి వర్క్ చేయాలి. వాళ్ళ స్టాండర్డ్స్లో ఏదైతే ఉంటుందో ఆ వర్కే చేస్తారు. కింద వరకు అసలు గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని చేసే వరకు అనే స్టెప్ వరకు ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే తీసుకుంటాం. సో అని విక్కీ అవుట్ ఆఫ్ హిస్ ప్యాషన్, అవుట్ ఆఫ్ హిస్ స్టోరీ నాకు చెప్తూ నేను చెప్తున్న డిస్ప్యూట్స్ అంటే నా చర్చని అయినా సరే నా దగ్గర ఉన్న నాలెడ్జ్ డిస్ప్యూట్స్ ఎంజాయ్ చేస్తూ ఎక్కడా కూడా నన్ను డివేట్ చేయకుండా మళ్ళీ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఈ ఫిలింని ఈ బాండ్ అలాగే తీసుకొని రావడం వల్ల 1 year ప్లస్ వర్క్ చేసి ఈ ఫిలింని మేము బయట తీసుకొచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ విక్కీ. అండ్ నెక్స్ట్ సేమ్ అదే కాల్మాగిన మూవీలో మెయిన్ హంక్ ఆఫ్ ది మూవీ యాక్టర్ హీరోయిన్ సుజాత గారి గురించి చెప్పాలంటే నేను వీళ్ళ టీంకి ఎవరికి సంబంధం లేకుండా నేను హర్ష విలాస్ శెట్టి మేము ఫైనాన్షియల్స్కి ఈ ప్రొజెక్షన్స్ ఈ ఫిలిం రిలేటెడ్ అంతా జరుగుతున్నప్పుడు సుజాత గారిని మీరు రిప్రజెంట్ చేసిన విధానం ఇప్పుడు సుజాత గారు కూడా చెప్పలేదు, రైజింగ్ స్టార్ అని రిప్రజెంట్ చేసింది.
ది రైజింగ్ స్టార్ అని రిప్రజెంట్ చేశాను. అర్థం ఏంటంటే షీ హాజ్ ఆల్రెడీ బ్రేక్ ద రికార్డ్స్ ఇన్ కాలమాగినతో మా బ్యానర్లో ఏదైతే గ్యాంగ్ జీన్స్ ఉందో ఆ బ్యానర్లో నుంచి వ్యూవర్షిప్ వచ్చింది. దాంతోపాటు ప్రేమ కండి అని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఫిల్మ్ మీద వర్క్ చేసి సీనియర్ హీరోయిన్ దగ్గర సెకండ్ హీరోయిన్ కింద వర్క్ చేసి ఆ ఫిల్మ్ అంతటికి ఒక డ్యామ్ తీసుకొచ్చి మీరు కావాల్సి ఇప్పుడు కూడా ఫిల్మ్ చూడండి. అరౌండ్ ఒక యూట్యూబ్లో 110+ వ్యూస్ ఉన్నాయి రీసెంట్లీ. సో మీరు చూడండి, సుజాత యాక్టింగ్ చేస్తున్నంత సేపు ఆ సీన్స్ పడుతున్నంత సేపు కూడా ఫిల్మ్ టాప్ అయింది. సో డైరెక్టర్ సుజాత అడ్వాంటేజ్ ఎలా తీసుకున్నారంటే ఆ ఫిల్మ్లో తనకు కనిపిస్తున్న ప్రతి ఫ్రేము కథ అంతా ఒక సెట్ ఉంటుంది, కనిపించిన తర్వాత ఫ్రేమ్ జరుగుతుంది అనమాట. కథ తన ఆ ఎక్స్పెక్ట్ బాగా తీసుకున్నారు. సుజాత గారు ఆ మూవీలో చేస్తూ ఇప్పటికీ స్టిల్ వర్కింగ్ ఇన్ మల్టిపుల్ వెబ్ సిరీస్, అన్ని ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి, ఒక్కొక్కటి బయట వస్తాయి అనమాట. ఇంత బిజీ షెడ్యూల్ కూడా మాకు టైం ఇచ్చి మాకు చాలా కంఫర్ట్గా మా ప్రమోషనల్ యాక్టివిటీస్లో కానీ వీటన్నిటిలో కూడా చాలా కంఫర్ట్గా మమ్మల్ని నుంచి మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ రైజింగ్ స్టార్ అని చెప్పాను, మేబీ ఆ స్టార్ ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఇన్వైట్ అవుతుంది కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఈ ఫిలింలో ప్రేమ్ గారి గురించి చెప్పాలి. ప్రేమ్ గారు ఇది కూడా వన్ ఆఫ్ ది ఎడిటింగ్ ఫోటోగ్రఫీ సెక్టర్లో వన్ ఆఫ్ ది సీనియర్ సినిమాటోగ్రఫర్ అనమాట. అరౌండ్ ఒక కపుల్ ఆఫ్ 4-5 years ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ యాక్టింగ్ చేయాలనే ప్యాషన్ ఉంది. సో ఈ ఏజ్ ఒకటి నాకు తెలియదు. ఏంటంటే ఏట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మనోడు డెబ్యూట్ యాక్టర్ ఈ సిరీస్ ఇది కూడా ఫైన్ లాగా ఉంది చూసాను. అయితే క్యారెక్టర్లో సెట్ అవుతాడంటే విక్కీ వాస్ సపోర్ట్. సో నేను ఫిలిం డైరెక్ట్ షూట్కి వెళ్తే ఫ్రేమ్ యాక్టింగ్ ఫస్ట్ ప్రేమ్ది ఫస్ట్ అనమాట నేను షార్ట్ చేసింది. అబ్సల్యూట్లీ సెట్ చేయడం. ఇక్కడ ట్రైలర్లో కనిపించినట్టు బాలాజీ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అండ్ డెబ్యూట్ యాక్టర్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిసిప్లిన్తో పాటు టాలెంట్ టెక్నిక్తో పాటు పాజిటివ్నెస్ ఉండాలి. ఆ పాజిటివ్నెస్ ఇప్పుడు ఏం దగ్గర చూస్తాను. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఏంటంటే చెప్పొచ్చు. ఇప్పుడు నేను నా కథ నేను చేస్తాను అదే చెప్పేవాడు పాజిటివ్ చెప్పొచ్చు, నెగిటివ్ చెప్పొచ్చు, మనకి ఎందుకు లాగాలని చెప్పొచ్చు, ఎలాగని చెప్పొచ్చు. బట్ అన్నింటినీ కూడా తీసుకొని ఒకటే మైండ్ సెట్తో మనం బట్ అన్నింటినీ విని ఎలా పనిచేయాలన్నది పాజిటివ్ యాటిట్యూడ్ నేను ప్రేమలో చూస్తాను. నేను చెప్పినా సరే చాలా బాగా తెలుస్తుంది. నీకు అసలు నాకు అప్పుడు ఏది తెలిసింది మేము నేను చెప్పేవాడు కాదేమో తర్వాత తెలిసింది. మొత్తం షూటింగ్ మీద అయిన తర్వాత మేము ఏం చెప్తుంది. సో నేను చెప్పదలుచుకోవట్లేదు, అయ్యే నేను చెప్పదలుచుకోవట్లేదు స్టేజ్ మీద. సో అండ్ దీని తర్వాత మనం రెస్ట్ ఆఫ్ ది ఫిలిం క్రూ మాట్లాడాలంటే భరద్వాజ్ ఒక డైలాగ్ ఉంటుంది యాక్చువల్లీ, అది నేను చెప్పొచ్చు కదా మనకు తెలియదు, బట్ అది రెడ్ కవర్ గాడ్ ఫర్ ద మూవీలోని ట్విస్ట్ అటెన్షన్ ఈవెంట్ ఏమిటంటే పూరి జగన్నాథ్తో స్టార్ట్ అయ్యింది గాడ్ ఫర్ ద మూవీ. సో అందులో ఫస్ట్ నేను మొత్తం ఒక జర్నలిస్ట్గా ఒక్కొక్క నుంచి ఇంట్రడక్షన్ ఇస్తూ చెప్పుకుంటూ వస్తాను. సో అప్పుడే సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే సత్యదేవ్ని ఒక సోల్జర్ని చూపించి ఆ మనిషి ఎలా ఉంటాడంటే చూడగానే కూతురి పెట్టేసి అనిపిస్తుంది అలా ఉంటాడు. సో మా భర్త కూడా అలాగే ఉంటాడు. ఇది నేను చెప్పొచ్చు లేదో తెలియదు నాకు, బట్ నేను అలాగే ఫీల్ అయ్యాను. ఇంత సమయంగా ఉండి ఇలా ఉన్న అబ్బాయి క్యారెక్టర్లోనేమో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, స్క్రిప్ట్ ఛాలెంజింగ్, మన క్యారెక్టర్ ఇంకా ఛాలెంజింగ్, మనోడిది ఎలా సెట్ అవుతారా అని అనుకున్నాను. సో నేను చెప్పినట్టు ఫస్ట్ డే షూట్లో ఫ్రేమ్ పెడితే ఫస్ట్ నాకు ఫ్రేమ్ కనిపిస్తే నెక్స్ట్ మంత్ కనిపించాడు. సో ఐఎమ్ సో ల్యాక్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ నేను చూడలేకపోయినప్పటికీ నీకు తెలియదు, సెకండ్ డే ఆఫ్ షూట్ అయినప్పటికీ కూడా ప్రేమ్ అండ్ భరద్వాజ్ని నేను మైండ్లో అనుకున్న దానికన్నా చాలా బాగా అవుట్పుట్ వచ్చింది. వీళ్ళిద్దరూ ఆ కాస్ట్యూమ్ చాలా బాగా సెట్ అయ్యారు. అక్కడే నేను సగం ఫిల్మ్ గుడ్ హ్యాండ్స్ అనుకున్నాను. అది మీరు చూసి చెప్పాలి. ఐ హోప్ యూ ఆల్సో ఫీల్ ద సేమ్. థ్యాంక్ యూ భరద్వాజ్. ఇలాగే ఆల్మోస్ట్ నాకు ఇది సిక్స్త్ ఫిల్మ్ ఇది. ఈ 6th ఫిల్మ్ కాకుండా ఇది ఒక 16 ఫిల్మ్స్ అవ్వాలని అండ్ ఇంకా పెద్ద నెంబర్ నాకు వచ్చింది కానీ బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా క్యాస్టింగ్ అందరూ అయిపోయారని మీరు అనుకోవచ్చు, బట్ ఉన్నారు, నేను చెప్తాను ఎప్పుడు చెప్పాలో ప్లేస్మెంట్ ఉంది. సో దాని ప్రకారం ఇంకా మనం టెక్నికల్ డిపార్ట్మెంట్ వైజ్ వస్తే మాకు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ లైక్ సీనియర్ అనాలా లేదంటే ఫాదర్ రోల్ ప్లే చేశారు అలా ఫిల్మ్లో
అంటే ఈ ఫిలిం స్క్రిప్ట్ దగ్గర నుంచి కూడా ఛాలెంజింగ్, నాట్ ఫర్ ప్రొడక్షన్ కానీ, గ్రౌండ్ వర్క్ చేసిన విధానం కానీ, అండ్ క్యాస్టింగ్లో మేము తీసుకున్న జాగ్రత్తలు కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఛాలెంజింగ్ స్క్రిప్ట్ ఇది. మనం తీయాలి అని ఒకసారి డిసైడ్ అయ్యి దిగితే తీసేది, లేదంటే ఇంకా మూసుకొని వీళ్ళ షట్ చేసుకుని వెళ్ళిపోవాలి డోర్ అని అనుకున్నాను నేను. సో ఒక సిచ్యువేషన్ చాలా వైడ్గా జరిగింది. అప్పటికి కూడా ఎంటైర్ గ్యాంగ్ విత్ డ్రీమ్స్ టీమ్ అంతా కూడా ఆల్రెడీ షూటింగ్లో అక్కడ డిఫరెంట్ లొకేషన్ అరౌండ్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. ఒక్క థీమ్ చేంజ్ చేయాలి అయినప్పటికీ కూడా టీం అంతా వెంటనే ఆ రోజు షూట్ షెడ్యూల్ ప్రకారం 2 సీన్స్ అయితే ఆ 2 సీన్స్ వెంటనే రివైవ్ చేసి సీన్స్ సెటప్ అంతా మార్చి తీసుకొచ్చినా సరే మా టీం అంతా పాజిటివ్ యాటిట్యూడ్ ముందుకెళ్ళింది. అండ్ వీటన్నిటిని కరెక్ట్గా మేనేజ్ చేసి ఆర్గనైజ్ చేసి కాస్టింగ్ దగ్గర నుంచి కాస్ట్యూమ్ దగ్గర నుంచి అండ్ ఎడిటింగ్ మా సీనియర్ ఎడిటర్ వెంకట్రావు నేను చెప్తున్నట్టు వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ మెంబర్ మా టీం మొత్తానికి వితౌట్ రెమ్యునరేషన్ వర్క్ చేశారు. ఈ వర్క్ చేసిన ఫిలిమ్స్ మజిలీ మంగళవారాలకి సపోర్ట్ ఇచ్చారు. అండ్ మహాసముద్రం కూడా మై ఫేవరెట్ ఫిలిమ్స్ రెండు కూడా మజిలీ కానీ మహాసముద్రం మంగళవారం కానీ. సో ఈ ఫిలిమ్స్ వర్క్ చేసి అంత హై రేంజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండి కూడా గ్రౌండ్లో ఉన్నారు పిల్లలు. లైక్ వీఆర్ ఆల్ ఫ్రెషర్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు చెప్పాలంటే. విక్కీ 1 year బ్యాక్ స్టార్ట్ అయ్యాడు. నేను ఇదే ఫస్ట్ ప్రొడక్షన్. ఇలా స్టార్ట్ అయిన పిల్లలు ఉన్నారు. విషయం ఎంకరేజ్ ఫీల్ అయ్యి మాకు బిగ్గెస్ట్ ఎంకరేజ్మెంట్ ఇచ్చారనమాట. వెంకటన్న నేను వెంకటన్న అని పిలుస్తాను. సో ఐఎమ్ సో లక్కీ. మా టీమ్ అంటే టీమ్ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ అలాగే ఉండాలి. అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అనాలా, కొలీగ్స్ అనాలా, మా మంచి దోస్తులు అనాలా, ఇంకేమైనా ఉంటే చేతనాలు అనాలా, మా మహేష్ అండ్ హర్ష కూడా మహేష్ అండ్ హర్ష విక్కీ చెప్పినట్టు విక్కీకి మహేష్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. నేను మహేష్ విక్కీ స్టోరీస్ ఉన్నప్పుడు అంటే 1 year ట్రావెల్ చేశాను కదా. నేను ఏమనుకున్నానంటే ఐ ఫీల్ సో సాడ్. ఎందుకంటే మహేష్ గురించి కాదు, మహేష్ నా ఫ్రెండ్ నాకు లేడే చిన్నప్పటి నుంచి. ఇలాంటి ఒక ఫ్రెండ్ లేడే, ఒక సపోర్ట్ ఇచ్చేవాడు అంటే మనతో కూడా ఉన్నాయనుకోండి. నేను ఒక ఏదైతే ఇప్పుడు కాన్స్టెంట్గా లేదు. అవి స్టార్ట్ అయిన ఒక స్కూల్లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ స్కూలింగ్ నేను 5 different స్కూల్స్లో చేశాను. కాలేజ్ మళ్ళీ డిఫరెంట్ ఏరియా 50 kilometers అవే. ఇప్పుడు వర్క్ చేస్తుంది యూఎస్ అయితే 500 kilometers అవే. సో ఇంత లాంగ్ ఎక్స్ప్లోర్ చేయడం వల్ల నాకు స్టిక్ అయిన ఫ్రెండ్స్ లేరు. నా కథలో వీడు ఉన్నాడా అని చెప్పలేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పార్టీ అయిపోయారు. సో మహేష్ కానీ ఇలాంటి ఒక ఫ్రెండ్ నాకు ఉంటే మేబీ ఇంకా బాగుంటుంది నా లైఫ్ అనిపించింది. ఆ బాండ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇది అండ్ మన వాళ్ళు కూడా కంటిన్యూ అవ్వాలి. మీ అంత కాకపోయినా ఏదో ఒక ఇంకో 10 years అయినా ఫ్రెండ్స్గా ఉండాలి. వీ షుడ్ బీ టుగెదర్. అండ్ హర్ష మేము ముందుగా చింటూ చిట్టి అని పిలుచుకుంటాం అనమాట. యాక్చువల్లీ ఆ పేరు హర్షకి వాళ్ళ పెట్టారు. ఆవిడ ఏ మంచి మనసుతో ఉందో కానీ మా టీం మొత్తానికి అంటే టీం చింటూ అలియాస్ హర్ష ఒక నిజంగా ఒక మంచి ఫ్రెండ్ కన్నా ఒక మంచి డాగ్ అక్కడ. లైక్ మన పెట్ ఉంటుంది కదా, మన పెట్టి మనం ఎంత నమ్మకంగా ఎలా ఉంటుందో అలా నమ్మేయచ్చు. అంత పాజిటివిటీగా ఉంటాడు ఇప్పుడు కూడా. ఈ ఫిలింకి వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ అయితే డిగ్రీ ప్రొడక్షన్స్ మేనేజ్ చేయాలంటే అడిగితే కూడా మనం మనిషి ఉంటాడు. మన షూటింగ్లో ఇన్ గ్రౌండ్ మనిషి ఉంటాడు. సో ఆ ఫిల్మ్ ప్రొడక్షన్ నుంచి ఉండాలి, ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ నుంచి ఉండాలి. ఆ గ్యాప్ని చింటూ ఫిల్ చేశారు. హీ వర్క్ అండ్ మై ప్రొడక్షన్ యాజ్ వెల్ అండ్ గ్యాంగ్ మిస్టేక్స్ రెండింటికి కూడా సమానమైన బ్యాలెన్స్ని చేశాడు. లైన్ ప్రొడక్షన్స్లో చాలా యాక్టివిటీస్లో, కాస్ట్యూమ్స్లో కానీ, ఎడిట్ డిపార్ట్మెంట్లో కానీ, క్యాస్టింగ్లో కానీ ఒక సిచ్యువేషన్ వచ్చిందని చెప్పారు కదా. లైక్ ఏమైందంటే అది షూట్ 3rd and 4th రన్ అవుతుంది. కీ యాక్టర్స్ అందరూ వచ్చేసారు, అందరూ ఉన్నారు. సీన్స్ 2 ఉన్నాయి పడాలి. అవి అట్మాస్ఫియర్ నేషనల్ అంతా మన కంట్రోల్ ఉంది. ఒకసారి ఏంటంటే కాస్ట్యూమ్ చేంజ్ చేయాలి. లైక్ నేను అనుకున్న టాపిక్ ప్రకారం ముఖ్యమైన కాల్ చేసాను నాకు. లైక్ ఇలా జరిగింది సెవెన్స్ అని చెప్పి. మరి నేను అంటే యాక్చువల్గా అలా జరిగింది అన్నప్పుడు అయితే లైక్ షూటింగ్ 10 ఉంటుంది అనుకున్నాను. అయిపోయింది ఈరోజు షూటింగ్, ఇంకా ఈ ఖర్చు ఈరోజు ఖర్చు బ్యాండ్ అయిపోయింది ఈరోజు అని. కానీ దాన్ని మొత్తం వెక్కి జస్ట్ ఒకసారి నాకు పలానా కాస్ట్యూమ్స్ ఉన్నాయి, పలానా ఏరియా అంటే సిటీకి వీళ్ళు 20 kilometers ఏరియాలో ఉన్నారు. మళ్ళీ సిటీలో నుంచి అరౌండ్ 20 kilometers లోపలికి వెళ్ళాలి. మీరు చెప్పిన ఏరియా అక్కడ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించి ఒక్క కాల్తో మనోడు
ఓవర్ నైట్ స్లీప్ లేకపోయినా సరే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మళ్ళీ షూట్ లొకేషన్కి 2 సీక్వెన్సెస్ జరుగుతుంది, నైట్ సీక్వెన్సెస్ జరుగుతాయి. ఆ నైట్ సీక్వెన్సెస్ అప్డేట్ అయ్యి పొద్దున కల్లా కాస్ట్యూమ్ వచ్చేసిందంటే హర్ష అండ్ మహేష్ వీళ్ళిద్దరి వల్లే వచ్చింది. అండ్ ఆ పాజిటివ్ ఏంటంటే నాకు అసలు వదిలేసాను అనుకున్నాను. నేను చెప్పినట్టు వెంకట బ్రో గారి మాటలు అవన్నీ కూడా మాకు నిజంగా ప్లస్ కలిసి ఒకరోజు ప్రొడక్షన్ ఏమవుద్ది లైక్ అందరూ ఏమంటారంటే క్యాస్టింగ్ అయిపోయింది, షూటింగ్ వెళ్ళిపోతుంది, లెన్సెస్ ఇవన్నీ సింపుల్ అనుకుంటారు అందరూ, అంటే తెలియని పీపుల్ ఏమనుకుంటారు. కానీ యావరేజ్గా మేము పెట్టిన టోటల్ బడ్జెట్లో ఒక రోజు కాస్ట్ వచ్చి 5%. మేము జస్ట్ 7 days ఆఫ్ షూట్ ప్లాన్ చేస్తే ఓన్లీ 1 day కాస్ట్ మాకు పడింది 5%, 75 35% ఓన్లీ మాకు షూటింగ్ లొకేషన్ ఆ ఏరియా వర్క్స్ కోసం పడింది. మిగతా మళ్ళీ మనం మ్యూజిక్ వేరే వేరే పడి కానీ ఓన్లీ ఆ 35% to 40% ఆఫ్ షేర్ వర్క్ మాకు షూటింగ్ పర్ డే వల్ల అయిందన్నమాట. ఆ 7 days వల్ల అయ్యి సో అది వేస్ట్ అవ్వకూడదు, ఆ 5% వేస్ట్ అవ్వకూడదు అని ఆ ఫిలిం కోసం చాలా కష్టపడ్డారు వీళ్ళందరూ కూడా. నేను ఇది అందరికీ తెలియదు, ఎవరికి కూడా తెలియదు, తెలిసి నాకు హార్డ్లీ ఇది తెలిసింది విక్కీకి అండ్ మహేష్ చింటూకి. వీళ్ళ ముగ్గురికి తప్పించి మిగతా వాళ్ళ అబ్బాయికి కూడా తెలియదు. నేను మా ప్రొడక్షన్ అని చెప్పి కూడా తెలియదు, ఫిలిం వెళ్తుండగా తెలిసింది. అలా సపోర్ట్ చేశారు మా ప్రొడక్షన్కి, డ్యూయర్ ప్రొడక్షన్ ఉన్నాయని చెప్పి బాగా సపోర్ట్ చేశారు. లైక్ టు థ్యాంక్ వన్స్ అగైన్ ఆల్ ది ఎంటైర్ టీమ్. అండ్ వీళ్ళందరితో పాటు యాడ్ చేశారు సందీప్ మా డిఓపి డిసైడ్ ఈరోజు రాలేకపోయాడు బాబు, వాళ్ళ అసిస్టెంట్ డిఓపి మురళి ఉన్నాడు. అట్లేదు షార్ట్ అండ్ స్వీట్గా మీరు మాట్లాడాలనుకుంటున్నారు ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్గా మీరు అందరూ అనుకుంటారు ఏంటంటే మళ్ళీ మనిషి ఇలా అంటాడు, తొందరగా వస్తున్నాయి ప్రాజెక్టులు, మంచి హై-ఫై ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈజ్ ఏ వెల్ డైరెక్టర్ అనమాట. మాకు అసిస్టెంట్ డిఓపి వర్క్ చేసినందుకు వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే బీయింగ్ సినిమాటిక్ ఫీల్డ్లో నేను ఉండడం వల్ల మాకు తెలిసిన ఫ్రేమ్స్ కానీ మనం ఇచ్చే అవుట్పుట్ కానీ మనకు వచ్చే కలర్ కలెక్షన్స్ కానీ నాకు వ్యూ ఉంది. సో ఆడియన్స్ ఇప్పుడు కూడా డిఫరెంట్ వ్యూ ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్టర్ మైండ్లో ఒక వ్యూ ఉంటుంది, డిఓపి మైండ్లో ఒక వ్యూ ఉంటుంది. ఆ థర్డ్ వ్యూ ఆడియన్స్కి ఇంకో డిఫరెంట్ మైండ్ ఆఫ్ వ్యూ రావాలి, ఆ థర్డ్ ఫ్రేమ్ రావాలి అంటే దట్స్ ది ఓన్లీ పర్సన్ ఓన్లీ వాడు అయింది. నేను ఆ రోజు అవుట్పుట్ చూశాను, ఆ డిఫరెంట్ షార్ట్ ఆఫ్ ఫ్రేమ్స్ నాకు ఒకే సీక్వెన్స్లో అన్ని చూపించినప్పుడు ఇట్ వాజ్ సో అమేజింగ్. నేను అనుకున్నాను కానీ ఇంత హై ఎక్స్పీరియన్స్ టీమ్తో వర్క్ చేస్తానని నేను అనుకోలేదు. మై మైండ్లో ఏముందంటే విక్కీతో పాటు ఒక సినిమాటోగ్రఫీ నైస్ డిఓపి చేసేటట్టు అనుకున్నాను. కానీ ఇంత హైలీ ఎక్స్పీరియన్స్ మనోడు ప్రీ ప్రొడక్షన్ ఉండే ఫిలిమ్స్ వస్తే వెళ్ళగా ఇంత హైలీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ మా ఫిలింకి అసిస్టెంట్ డిఓపి కింద చేయడం ఇతోటి నేను రెమ్యూనరేషన్ ఇంకా మా క్యాస్ట్ అందరిలో చాలామంది ఇతోటి రెమ్యూనరేషన్ వర్క్ చేశారు. కేవలం మా కథని మా ప్రొడక్షన్ టీమ్ని మా విజన్ని నమ్మి. సో వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ టీమ్. అండ్ ఇంకా ఇక్కడ అనుకోకండి అన్నారు ఒక కీ పర్సన్ ఉన్నారు. నేను చెప్పినట్టు టెక్నికల్ టీంలో మ్యూజిక్ అవుట్పుట్ జస్ట్ నేను చెప్పాలి. వీఆర్ ఆల్ ఎంత సినిమాటిక్ లవర్స్ మేమందరం, ఎంత స్టోరీ ఇంటెన్షన్ చూసి ఆ డ్రామాని ఎంజాయ్ చేస్తాం మేమందరం, అంతే రెస్పెక్ట్ అండ్ లవ్ మాకు మ్యూజిక్ మీద ఉంది. సో మాకు మేము అవుట్పుట్ చేసిన తర్వాత ఈ మ్యూజిక్ మనం అనుకున్నట్టు కాదు, ఇంకా మనకు బెటర్ కావాలి, మనం ఛాలెంజింగ్ అనుకున్నాం, ఇంకా ఛాలెంజింగ్ మ్యూజిక్ కావాలి అనుకున్నప్పుడు ట్రై విత్ లాట్స్ ఆఫ్ మెంబర్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మనకి బడ్జెట్లో అటు ఇటు అవుతున్నప్పుడు ఒకే ఒక ఆప్షన్ దినేష్ ఏంటంటే ఏ మ్యూజిక్ దినేష్ ఏంటంటే విజయవాడ అబ్బాయి అనమాట. కట్అవుట్ ఆల్మోస్ట్ మన బాహుబలి అప్కమింగ్ డైరెక్షన్ స్క్రిప్ట్లో సందీప్ రెడ్డి వంగ కట్అవుట్ ఆల్మోస్ట్ అలాగే ఉంది మా విజయవాడ అబ్బాయి. సో దినేష్ బీయింగ్ 16 years ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే మనం మొత్తం ఏ బేస్డ్ మ్యూజిక్ చేసాము. బట్ మాకున్న ఈ పరిస్థితుల వల్ల బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వల్ల మేము బెస్ట్ అవుట్పుట్ తీసుకురావాలి అనే విధానంలో మీ విశ్వాసం కానీ వీఆర్ నాట్ డిగ్రేడింగ్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్స్, ఎనీ మ్యూజిక్ లవర్స్ హియర్. వీఆర్ సో రెస్పెక్ట్ఫుల్. ఎందుకంటే బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా మంది తెలిసే ఉంటుంది, ఏకి ఒక కొత్త అవుట్పుట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఒక ట్రైడ్ అవుట్పుట్
నువ్వు ఫస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ అవుట్పుట్ దాన్ని ఇస్తే అప్పుడు అది రైట్ అవుట్పుట్ మనకి మనకు కావాలి దాన్ని చేస్తాం. సో అంత మంచి అవుట్పుట్ ఇచ్చిన ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, మన ఘంటసాల గారి దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్ డిఎస్పీ అండ్ జీవి వరకు, ఇంద్రజీ వరకు కానీ ఇంతమంది వరకు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ కూడా మీరు రెస్పెక్ట్ అని మీ ఎక్కడ డిగ్రేడ్ చేయకుండా మా బడ్జెట్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మీ యూనిట్ ద్వారా మ్యూజిక్ని చేసుకోవడం జరిగింది. అందులోనే వేటలో మీకు వర్క్ చేస్తున్న వేటలో మాకు దొరికిన ఒక ఆడించం అనాలా, లేదంటే ఒక చింతపూడి అనాలా, చిచ్చుపూడి అనాలా, ఇంకేమన్నా కూడా మీరే అవుట్పుట్ చూసుకొని మనకి మీరే పేరు పెట్టడం మంచిది. ఐ విష్ దినేష్ ఇంకా మనం మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. నేను అనుకున్న దాన్ని అవుట్పుట్ చాలా బాగా ఇచ్చాడు. ఆల్మోస్ట్ విజయవాడ నుంచి వచ్చి మనకి అంతా చూసుకున్నప్పుడు జస్ట్ 2 days టైం ఉంది దినేష్ దగ్గర. ఇంకే కూడా గ్రౌండ్ అడిగితే మీరు ఎక్స్పెక్ట్ చేశాను, నేను పక్కనున్నాను, సీక్వెన్స్ చెప్పి అన్ని జరిగింది. 2 days ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ మాకు మీరు విన్న ప్రతి బీజం అవుట్పుట్ జస్ట్ చదివితే నాకు 60 అంటే అక్షరాల 60 బీజిఎమ్స్ అవుట్పుట్స్ ఇచ్చడానికి మన ఫిల్మ్ అని అవసరం లేదు. లైక్ 40-45 minutes ఆఫ్ డ్యూరేషన్ మన ఫిల్మ్కి 60 బీజిఎం ఇచ్చాడు. ఎందుకు? నాకున్న 2 days లేదు. సో నేను ఏ యాంగిల్ కూడా మిస్ అవ్వకూడదు. డైరెక్టర్ డిజైన్కి నేను ఎంత బెటర్ అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి డిజైన్ చేసుకొని 60 అవుట్పుట్స్ నాకు ఇచ్చాడు. సో అవి మా దగ్గర ఫైనల్ అయ్యాయి 50 అయ్యి. దాంట్లో మేము మళ్ళీ ఫిల్టర్ చేసి అరౌండ్ 15 వాడాము. ఇంకా మా దగ్గర ఉన్నాయి రైట్స్ చేశారా. సో థ్యాంక్ఫుల్ టు దినేష్. అండ్ వీళ్ళ అమ్మగారు కూడా చాలా చిన్నపిల్లాడు. యాక్చువల్ దినేష్ గురించి కూడా చెప్పాలని ఏంటంటే దినేష్ లైక్ ఇంటర్ 7 years అవుతున్నాడు, 6 years ఉంటాయి. హైదరాబాద్ ఇప్పుడు రాను సార్, ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళ ఫ్యామిలీ రాలేదు. దినేష్ వాళ్ళ బయట సండే ఉంటాడు, ఇద్దరు కూడా రాలేదు. సో ఫస్ట్ టైం మమ్మల్ని నమ్మి అక్కడికి మళ్ళీ విజయవాడకి తీసుకొచ్చే టైం లేదు. జస్ట్ మేము టికెట్స్ పెడితే వాళ్ళ మమ్మీ ఎక్కి వచ్చేసారు. సో వాళ్ళ అమ్మగారికి వీఆర్ సో థ్యాంక్ఫుల్. మా మీద నమ్మకం ఉంచి మాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అంటే అమ్మ ప్రేమ. దినేష్ మా అబ్బాయి జాగ్రత్త అంటాడు కానీ అని వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఇంటి చెప్పినట్టు వాళ్ళ అమ్మగారు చాలాసార్లు అన్నారు కానీ అది అమ్మ ప్రేమ అవుతుంది. ఈ 60 years అబ్బాయి బయటకు ఫిలిం నమ్మి, ఒక ప్రొడక్షన్ టీం నమ్మి మొదలు మాట వేసింది. సో మీ అమ్మగారి సపోర్ట్ని తీసుకొని ఇంకా ఎందుకు ఎదగాలి. అండ్ బాగా ఎంగేజ్ వచ్చాడు. నా 24 years చాలా ఎంగేజ్ అంటారు కానీ మన 60 yearsలో ఫీల్డ్లోకి వచ్చాడు. ప్రాబ్లమ్ నేను చాలా పట్టుకొని మళ్ళీ మ్యూజిక్ మీద పట్టుకొని ఇలా మంచి అవుట్పుట్ ఇస్తానని వెళ్ళిపోయాడు. సో చాలా ఎంగేజ్ వచ్చాడు. సో ఇంకా అత్యధిక స్థానానికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మన దగ్గర ఒక చిన్న న్యూస్ తెలియదు ఏంటంటే అరౌండ్ ఒక 45 million స్టోరీస్ రెడీగా బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఈజ్ లుకింగ్ ఫర్ బెస్ట్ టీమ్. అవి ఎలా వెళ్ళాలి అది మన టీంలో ఉంది. రేపు పొద్దున్న మేబీ మేము ఏ స్టేజ్లో ఉన్నా సరే దినేష్ మీకు సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఈనాట్ విక్కీ ఎంటైర్ టీమ్ గ్రామీ డ్రీమ్స్ వాటర్ మేబీ మా ఎంటైర్ టీమ్ యూ వాంట్ టు సపోర్ట్ దినేష్. మేము ఒక మాటగా మరి చెప్పొచ్చులే తెలియదు కానీ నువ్వు చేసుకుందాం అనుకుంటున్నాం దినేష్. మా ఫీల్డ్ మా ప్రొడక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఐ హోప్ మనం ఇలాగే ప్రాజెక్ట్స్ చేస్తాం చేయాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అందరూ చెప్పినట్టు మాకు ఫేస్ ఆఫ్ ది ఫిలిం భరద్వాజ్ ఒకరైతే అండ్ డ్రైవర్ ఒకటేపు లవ్ ఆఫ్ ది ఫిలిం సుజాత, ప్రేమ్ వీళ్ళ క్యారెక్టర్స్ అయిపోయింది. ఖుషి రెడ్డి వాజ్ ఏ వెర్సటైల్ యాక్టర్. ఖుషి రెడ్డి అనమాట. మా ఫిలిం మొత్తంలో ఈవిడ మీద మేము పెట్టిన నమ్మకం కానీ వాటన్నింటినీ మేము అనుకున్న దానికన్నా బెస్ట్ అవుట్పుట్ వచ్చినప్పుడు ఖుషి రెడ్డి గారిని ఈ డబ్బింగ్ సీన్స్ కానీ యాక్టింగ్ రావుట్పుట్ గారి సీక్వెన్స్ చూసినప్పుడు ఆ ఫిల్మ్లో కనపడ్డాను. నాకు ఖుషిగా అనిపించింది. సేమ్ అది అదే ఫిల్మ్గా భరద్వాజ్ చూసినట్టు అనిపించింది. వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి మెచ్యూర్డ్ యాక్టర్స్ అన్నారా, లేదంటే హైలీ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ అన్నారా అంటే చేసిన తర్వాత ఫిలిమ్స్ ఇంకా అప్కమింగ్ ఫిలిమ్స్ కావాలండి. సో చాలా బాగా ఖుషి గారు చేశారు. అండ్ డబ్బింగ్లో కానీ ఆ డెడికేషన్. ఖుషి గారితో ఒకే ఒక కంప్లైంట్ ఉంది. నేను చెప్పాలి మీకు చెప్పేస్తాను కంప్లైంట్ చెప్పేస్తాను. ఖుషితో నా కంప్లైంట్ ఏంటంటే మార్నింగ్ 9 o'clock షూట్ అనుకుంటున్నాను, 8 o'clock షూట్ అనుకుంటున్నాను, బ్రేక్ వేస్తాను, ఫుడ్ వేస్తాను,
తినాలి, క్యాస్ట్కి తింటారు, అందరూ తింటారు. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అందరూ తినాలి ఫుడ్ వచ్చారు. ఆ ఫుడ్ బ్రేక్ని ఏం చేస్తుందంటే పాపం ఆ ఫుడ్ బ్రేక్ తీసుకోకుండా మార్నింగ్ 7 o'clock షూట్ ఉంది, 9:30 10 విక్కీ ఇప్పుడు కోగానే బ్రేక్ అవ్వడు నాకు తెలిసి విక్కీ గురించి. సో ఇచ్చిన బ్రేక్లో కూడా ఫుడ్ తీసుకోదు, డబ్బింగ్లో కూడా ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకోకుండా మీ షార్ట్స్ పర్ఫెక్షన్స్ ఆ డే వర్క్ అయిపోయింది, అది సీన్స్ లేవు అనుకున్నప్పుడు నాకు చెప్పడం ఫుడ్ తింటానని చెప్పి మా ఫుడ్ బ్రేక్స్ కూడా నేను చాలా ఆపేసాను ఖుషి గారి వల్ల. ఇప్పుడు రావట్లేదు ఫుడ్ తింటానంటే మీరు తింటే బాగోదు. సో ఖుషి గారి వల్ల ఎంత ఆడినా సరే మేము షూటింగ్ ఉన్నప్పుడు చాలాసార్లు ఫుడ్ బ్రేక్స్ ముందు పుష్ చేయాల్సి వచ్చింది. డబ్బింగ్లో ఆల్మోస్ట్ మార్నింగ్ 10 o'clock పెట్టుకుంటే అరౌండ్ 3:30 అయింది. అప్పుడు కూడా మార్నింగ్ తన డబ్బింగ్ వాయిస్ మళ్ళీ అడ్మిట్ అవుతుందని చెప్పి ఏమీ తినలేదు. అండ్ అట్ ద సేమ్ టైం డబ్బింగ్ జరుగుతుంది, కట్ అయింది సీక్వెన్సెస్, మళ్ళీ మేము అటు ఇటు క్లబ్ చేస్తున్నాం అని జరుగుతుంది. డబ్బింగ్ జరుగుతున్నప్పుడు చిన్న వాటర్ కూడా తాగల, థ్రోట్లో చేంజ్ రాకూడదు, అవుట్పుట్ చేంజ్ రాకూడదు, అంత హై డెడికేటెడ్. ఒక సీక్వెన్స్ అయితే లైక్ శివన్ తన బాడీకి సంబంధించి ఒక చెయ్యాలి సీక్వెన్స్, బాడీని కొద్దిగా లైక్ ఇబ్బంది పెట్టి కొద్దిగా బాడీతో మోల్డ్ అయ్యి సీక్వెన్స్ డబ్బింగ్లో రావాలి, మంచి అవుట్పుట్ రావాలని ఒక పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ చేసే అవుట్పుట్ అది. ఆ సీక్వెన్స్ మాకు చెప్పినప్పుడు మేము ఒకసారి జరుగుతా అసలు, ఎందుకంటే మాకు డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ 0, విక్కీకి ఏమవుతుంది నాకు సంథింగ్ లైక్ 0, విక్కీకి నథింగ్ సంథింగ్ ఉంటుంది. సో ఇది అవుతుంది అవుట్పుట్, ఇదేమో ఏం తెలియదు, అవుట్పుట్ ఏమో మన బాడీతో కలిపి మోల్డ్ అయ్యి చేయాల్సి అవుట్పుట్ అది. ఆ సీక్వెన్స్ అరౌండ్ 25-27 సెకండ్ సీక్వెన్స్ అది బాడీని మోల్డ్ చేస్తుంది. మళ్ళీ వేరే ఎవరైనా సపోర్ట్ చేస్తే వాయిస్ అవుట్పుట్ రాదు. అది తను ఆ అవుట్పుట్ 3 takesలో చెప్పేసింది. అక్కడ డబ్బింగ్ కెమెరాస్ లేవు కానీ నేను ఉనికి ఒకేసారి అప్లోడ్ చేస్తాను, మాకు తెలుసు తెలియకుండానే అప్లోడ్. సో ఐమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ, మీ డెడికేషన్. థ్యాంక్ యూ గౌతమ్. యాక్చువల్లీ టీమ్ అంత ఎఫర్ట్ పెట్టేటప్పుడు నాకు కూడా లోపల చిన్న భయం ఉంటుంది, ఎక్కడ మిస్టేక్ చేస్తానో, ఎక్కడ ఎక్కువ టేక్స్ తీసేసుకుంటానో అని. ఆ చిన్న భయం వల్ల నేను ఫుడ్ని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మెయింటైన్ చేసే విధానం, మేనేజ్ చేసే విధానం నేర్చుకుంటే బెటర్ సజెషన్. ఫుడ్ మేనేజ్మెంట్ కొద్దిగా ప్రిపేర్ చేస్తాను. సో అండ్ నేను చెప్పినట్టు తను కూడా ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తూ, అప్కమింగ్ ప్రీ ప్రొడక్షన్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తూ, మూవీస్లో యాక్ట్ చేస్తూ అన్ని కూడా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి. సో అంత బిజీ షెడ్యూల్లో మాకు టైమించి ఈరోజు ఇక్కడికి రావడం, ప్రొఫెషనల్ యాక్టివిటీ, మళ్ళీ వితౌట్ రెమ్యునరేషన్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. సో ఆ రేంజ్లో ఉండి కూడా మా ప్రొడక్షన్ కింద బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసి వచ్చినందుకు మీరు సో థ్యాంక్ఫుల్ టు మిస్ రెడ్డి గారు సరే. అండ్ ఐ హోప్ ఐ హర్డ్ ఆల్ ది మెంబర్స్, క్యాస్ట్, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అందరి గురించి మాట్లాడేసుకుంటున్నాను. అండ్ వీళ్ళందరితో పాటు నన్ను పర్సనల్గా నా జై ఫిలిమ్స్ ఛానల్ ద్వారా నేను లాంచ్ చేసింది ఫ్యూ డేస్ బ్యాకే. లాంచ్ చేసిన సరే మంచి సపోర్ట్ ఇచ్చి చాలామంది కాల్ చేసి కంగ్రాట్స్ అని చెప్పి కాల్ చేసి ఎస్ఎంలో మెసేజెస్ చేసి, సో ఇక్కడ ఫిజికల్గా నంబర్స్ వచ్చిన మై ఫ్యాన్స్, మై సపోర్టర్స్, మై ఫ్రెండ్స్, కొలీగ్స్, వాటర్ రీల్స్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరూ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా హోస్ట్ అయ్యారంటే వన్ ఆఫ్ ది రీజన్ మా టీమ్, ఇంకొక రీజన్ బికాస్ పీజీ అండ్ మేనేజ్మెంట్ అనుకుంటే మాకు సపోర్ట్ ఇస్తుంది కావచ్చు. మీరు అందరూ కూడా వీఆర్ సో థ్యాంక్ఫుల్ అండ్ రెస్పెక్ట్ యూ. అండ్ అలాగే వన్ మోర్ థింగ్, మేము ముందు లైక్ వికీ ఈ అప్కమింగ్ ఫిలిం వస్తుందన్నమాట. ఈ అప్కమింగ్ ఫిలిం గురించి స్పీచ్లో ఇస్తాడు, కృష్ణ ఫిలిం గురించి ఇందాక చెప్పడం మర్చిపోయాడు. ఈ ప్రాజెక్ట్ ఓకే, షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. నా నెక్స్ట్ ప్రాజెక్ట్కి నేను కాస్టింగ్ కాల్ కూడా పెడదాం అనుకుంటున్నాను. మా ఏరియాలో కూడా చాలా మంది ఉన్నారు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను కాస్టింగ్ కాల్ పెడదాం అనుకుంటున్నాను. నా నెక్స్ట్ ఫిల్మ్ టైటిల్ నాకు చెప్పినట్టు శ్రీవల్లి అనే ఫిల్మ్తో ముందుకు వస్తాను. నెక్స్ట్ అది లేడీ ఓరియంటెడ్ మాస్ హ్యాపీగా ఉంటుంది. మీరు మామూలుగా లేడీస్ అంటే మ్యాక్సిమం ఫ్లవర్స్తోనూ దేంతోనూ పోలి చూస్తారు కదా, కానీ వైలెంట్ లేడీస్ ఉంటారు చాలా. నేను ఆ వైలెంట్ అంటే రకరకాల లేడీస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మీద ఒక క్యారెక్టర్ రాసుకున్నాను. నేను నెక్స్ట్ ఫిల్మ్ అదే శ్రీవల్లి అనే ఫిల్మ్ దాని ముందుకు వస్తాను.
త్వరలోనే వస్తాను. నా టార్గెట్ ఏం లేదు, ప్రతి ఒక్క జోనర్ టచ్ చేయాలి. ఇదే జోనర్ ఎందుకు వీడు ఇదే తీస్తున్నాడు, ఈ జోనర్ లవ్ చేస్తున్నాడు లేదా ఒకే జోనర్ స్టిక్ అవ్వకుండా ప్రతి జోనర్లో నేను తీయగలను ప్రూవ్ చేసుకోవాలని నా ఆలోచన. సో త్వరలోనే శ్రీవల్లికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తాను. చూడండి, నచ్చుతుంది మీకు ఖచ్చితంగా. క్యాస్టింగ్ కాల్ పెడతాను. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి. నాకు అందరూ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ. సో గ్యాంగ్ జేమ్స్ ప్రొడక్షన్స్ అందులోంచి ఇది ఒక 4th ఫిల్మ్, విడిపల్లి ఫిల్మ్. అప్కమింగ్ ఫిల్మ్స్ కూడా స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఒక ఫిల్మ్ మేము డిస్ప్యూట్ హెల్తీ డిస్ప్యూట్ ఫిల్మ్ డిస్కస్ చేసుకున్నప్పుడు అరౌండ్ 4+ ఎపిసోడ్స్ మేము ఫిల్మ్ అంతా రాసుకొని ఒకటి డ్రాప్ చేసి వచ్చింది. వల్ల ఆ ఫిల్మ్ కూడా లాంగ్వేజ్ జేమ్స్లో ఐ వాంట్ టు మేక్ ఇట్. ఈ శ్రీవారి ప్రాజెక్ట్స్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా ఐ వాంట్ టు బి పార్ట్. జస్ట్ లోకేష్ చెప్పినట్టు నేను కూడా పార్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో ఈ బ్లెస్సింగ్ ద్వారా అవ్వాలి ఇదంతా జరగాలంటే. అండ్ ఇంకా కొద్దిగా మా క్యాస్టింగ్ మేడిపట్టి ఇట్లా అందరి గురించి కొద్దిగా పక్కన పెట్టేసి నేను పర్సనల్గా మా ఛానల్ ప్రొడక్షన్ గురించి మాట్లాడాలి. ఛానల్లో రీసెంట్గా నేను సజెస్ట్ చేసి జూలై 1st. సో అది ఏమి ఆలోచించుకుని ఉంటారు కానీ జూలై 1st విక్కీ వాళ్ళ తమ్ముడు బర్త్డే అనమాట. సో అది మేము అనుకోలేదు యాక్చువల్లీ జూలై 1st డేట్ నాకు లేదు. విక్కీ వాళ్ళ తమ్ముడు బర్త్డే రోజు నా అవుట్పుట్ నా ఛానల్ని రిలీజ్ చేసుకోవడం, దానికి విక్కీ అందరూ కూడా కాల్ చేసి షార్ట్స్ బాగున్నాయి, టేకింగ్ బాగుంది అలాంటి చెప్తున్నారు. యాక్చువల్లీ డైరెక్టర్ దానికి మొత్తం చేయాలన్నమాట. జస్ట్ కాన్సెప్ట్ అది షార్ట్స్ రూమ్లో చేసాము. డైరెక్టర్ ఫోటోగ్రఫీ అయిపోయి చేశారు. సో థ్యాంక్ఫుల్ మా ఛానల్కి మీ బర్త్డే రోజు అలా రిలీజ్ చేయడానికి. సో థ్యాంక్ఫుల్. అండ్ జనరల్ గురించి చెప్పాలంటే నేను క్రిటిక్ రివ్యూస్ అండ్ చెప్పినట్టు ఇంటర్నెట్ స్పైన్ మూవీ అనాలిసిస్ బ్రేక్ డౌన్స్ నాకు అండ్ కపుల్ ఆఫ్ మై మెంబర్స్ టీమ్మేట్స్కి మూవీ ఈజ్ నాట్ జస్ట్ లైక్ మూవీ. We celebrate just ప్రతి ఈవెంట్ అందరూ ఈ సెలబ్రేట్ చేస్తారు. లైక్ డెలిగేషన్స్ డ్రామాటిక్స్ చూస్తుంది ఎలా చూడాలి హౌ ద స్టోరీ బెండ్స్, హౌ ద స్టోరీ అన్ఫోల్డ్. ఈ థింగ్స్ అనేది నేను మూవీలో అబ్జర్వ్ చేసి ఇలా నేను మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి క్రిటిక్గా నేను డెవలప్ అవుతున్నాను. సో నా పర్సనలైజ్ ఒపీనియన్స్ అన్ని క్రిటిక్ వ్యూస్ అన్ని కూడా ఛానల్లో ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారు. బట్ అన్నిటితో పాటు నా ఏదైతే లాంగ్వేజ్ ఫిల్మ్స్ డిఫరెంట్ జోనర్స్లో ఫిల్మ్స్ చేయడానికి విజన్ లాంగ్వేజ్ వచ్చినైతే విజన్ నుంచి రియల్ అండ్ హాస్టల్ గ్రౌండ్ న్యాచురల్ దగ్గరగా మెసేజింగ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయడానికి నేను కూడా విక్కీలాగా ఫ్యాషన్గా ఇంకా ఎక్కువ పనిచేయాలని కోరుకుంటూ ప్రజల రాసులు ఫ్యామిలీ ఆశలు మీ అందరూ రాసిన ఉంటాయని కోరుకుంటూ. అండ్ లాస్ట్ ఒక్క విషయం కార్తిక్ మై బ్రదర్ యాక్చువల్లీ ఉన్నాడు. సో మేబీ ఇప్పుడు నేను టూ యాడీ నేను చెప్పచ్చు ఏంటంటే ఈజ్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ జూనియర్ రీసెర్చర్ న్యూ ఇన్నోవేషన్ మీద వర్క్ చేస్తూ ఆల్మోస్ట్ 3 months స్టేజ్ 1 టెస్ట్ కంప్లీటింగ్ అయిపోయి ఈజ్ హోల్డింగ్ 4 offers నౌ. అప్కమింగ్ డేస్లో కంప్లీట్ వర్క్ చేసి దాని మీద మీకు అవుట్పుట్ ఇస్తాడు. అప్పుడు ఈరోజు ఎలాగైతే నా ఈవెంట్లో కార్తీక్ నాకు పార్ట్ టైం సపోర్ట్ అయ్యాడు, ఆ ఈవెంట్లో ఆ థింగ్స్లో నేను సపోర్ట్గా ఉండి నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. కజిన్స్ అందరూ కూడా ఎంతో లవ్ అండ్ అఫెక్షన్తో ఉంటాము. సో అక్కలు కానీ తమ్ముడు కానీ ఎవరు కూడా ఎగ్జామ్స్ స్టూడెంట్స్ వేరే థింగ్స్ వాళ్ళు రాలేకపోయారు. కానీ కార్తిక్కి ఆ జూనియర్ రీసెర్చింగ్ ఆ పనిలో ఉండి కూడా నా కోసం నేను రావాలని చెప్పి డిసైడ్ చేసుకొని వచ్చాడు అనమాట. ఈ 2 days పొందాడు. సో థ్యాంక్ యూ కార్తిక్. ఫ్యామిలీ చూడలేదు అనే ఫీలింగ్ నాకు లేదు కార్తిక్ రావడం. సో థ్యాంక్ యూ. సో అండ్ వీఆర్ లైక్ ఎండ్ ఆఫ్ ది ఈవెంట్కి వచ్చేసాము. వన్స్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్స్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. మా మెడికల్ అంటే టీం నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అండ్ ఓవర్ టీమ్ ఈ డేస్ గుర్తుపెట్టుకోండి 17 July 2026 ఎంత గట్టిగా కొడుతున్నాము. అలాగే నా వ్యూస్ అయితే హైలో ఉన్నాయి, చెప్తారు కూడా అయ్యి. సో ఎంత గట్టిగా కొడుతున్నాం. నాకైతే ఈరోజు మ్యాచ్ కూడా జరిగింది ప్రమోషన్ కంటెంట్ మేము ఆడాము. అది అప్కమింగ్ డేస్లో వస్తుంది బయటికి. సో ఈరోజు మా రెగ్యులర్ ఏంటంటే మెడికల్ టీమ్ వర్సెస్ వరల్డ్ కార్నాల్ టీమ్ అనమాట.
సో అప్పుడు నాకు ఒకటే ఉంది కాల్మాగిన టీవీస్ కొన్ని ఇయర్ బ్యాక్ దీని మీద నేను అనుకున్నాను ఎవరి మేము చాలా సీరియస్గానే ఆడాము ఫన్ క్రియేట్ చేసేవాళ్ళ లేదు నేను ఎక్కడ అనుకున్నాను మ్యాచ్ నెగేసి రిజల్ట్ గురించి చెప్పేస్తాను సో నెక్స్ట్ మ్యాచ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకేమనిపించింది అంటే కాల్మాగిన ఇస్ వన్ ఆఫ్ ది హై వ్యూస్ గేమ్స్ బ్యానర్లో అరౌండ్ 60K ప్లస్ వ్యూస్ ఉన్నాయి అండ్ ఒకటి లవ్ ఫేస్ చెప్పడం బాగా నచ్చింది అనుకోండి మన వాళ్ళ కట్టెట్టుకొని ఇంకో 40 మంది చెప్పండి ఓకే సో రిలీజ్ 17 జూలై డోంట్ మిస్ సీ ఆల్ అండ్ ఇంకొకటి నేను ప్రొడక్షన్లో వర్క్ చేసిన చాలా మంది నేను ఉన్నాను అనుకుంటున్నారు ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దెమ్ నా దగ్గర అప్కమింగ్ స్టోరీస్ ఉన్నాయి అవి బాగా గ్రౌండ్గా ప్రజలవి మాకు బడ్జెట్ కన్షన్స్ ఇయర్స్ రైట్ టైం రైట్ ఆడియన్స్తో మేము చేస్తాము రైట్ టెక్నికల్ టీమ్తో సో సో వాటన్నిటికీ కూడా నేను కూడా యాక్టింగ్లో మా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ డిసప్పాయింట్ చేయకుండా మీకు తెలిసినట్టు నేను కూడా యాక్టింగ్లో వెళ్ళగా స్టార్ట్ అయిపోయింది సో నేను కూడా ఐదు కవరింగ్ టైం ఆ ఫిలిం నేను కూడా ఒకటి టైటిల్ రివ్యూ చేస్తాను లైక్ ఐ హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఎంగేజింగ్ మోడల్ లవ్ స్టోరీ ఉన్న దగ్గర అండ్ కళ్యాణ్ కూడా లాస్ట్ మినిట్ అప్డేట్ చేసిన యాక్చువల్లీ